సపోర్ట్ చేస్తున్నా సార్. సార్ ఇంత ఏం అవసరం సార్? మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ సింగారం ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయ్యప్ప ఆలయంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి హనుమాన్ మందిరంపై భాగానికి ఎక్కుతూ విద్యుత్ లైట్లను ధ్వంసం చేస్తున్నట్లు స్థానికులు గమనించారు. అతన్ని అడ్డుకొని ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న కత్తితో బెదిరించేందుకు ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చుకొచ్చారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆలయం వద్దకు చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. तुम्हारे पास चाक कहीं के निकले रख के नहीं? कौन बोला तुम्हारा? इधर जाओ बोल के कौन बोला रे? नहीं फिर आया मैं बात करे तो तुम्हारे घर है बोले तो मेरे घर पूछ रहा तुम कहीं को पूछा तुम ऐसा है? इतना बड़ा लकड़ी पकड़ के मेरे को गालियां दे रहा तुम. मैं आके बताए तो मैं आके पूछे तो मेरे की गालियां दे रहा तुम. कहीं को गालियां दिया रे? कहीं को दिया गालियां? तुम दिया ना मेरे को गालियां? पहले आके मैं अकेला मैं आदमी माली मामा इधर आ रहे मैं दो आदमी आके पूछा तो मेरे को लकड़ी बता रहे. बताया ना? नहीं बताया ना? नहीं बताया. एक छप्पड़ मारे तो बहन के लौड़े सीधा ऊपर जाता तुम. मैं मारे तो सीधा ऊपर जाता. कौन भेजा आपको? कोई भी भेजा? आपका पीछे कौन है? आपका फोन किधर है? फोन है कुछ भी नहीं. कौन है तुम्हारा? काम पर रहते आप? काम पर रहते? काम पर रहते? काम नहीं रहे. किधर रहते? घर किधर है? डबल बेडरूम के पास है. डबल बेडरूम के पास है तुम्हारा घर? इधर कहीं तो है. डबल बेडरूम में कौन सा ब्लॉक है रे? कौन सा ब्लॉक है रे? बी ब्लॉक में नंबर बोलो. अरे बी ब्लॉक में नहीं बे. बी ब्लॉक में नंबर रहता 25 नंबर, 15 नंबर, 20 नंबर, 21 नंबर, 26 नंबर, 30 नंबर रहता. वो बोलो नंबर बोलो. बी ब्लॉक में नंबर बोल बे साले. इतना आदमी की रोका है. मैं मारे तो सीधा ऊपर जाता. हाँ वही बोलो मेरे. अरे सीधा देख बे साले. मैं बोले तो सीधा बात करो, नहीं तो मैं मारे तो सीधा ऊपर ही जाता. मैं मारे तो सीधा ऊपर ही जाता. तुम्हारा के बहुत गलत मत कर दे. तुम गलत बात करा. జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి నిరూపితమైంది హిందువులపైన అరాచకం అనేది ఎలా జరుగుతుందో. ఈరోజు మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతాప్ సింగారం గ్రామంలో ఒక ముష్కరుడు, ఒక ఇస్లాం మతానికి చెందిన విధవ అయ్యప్ప స్వామి దేవాలయం మరియు హనుమాన్ దేవాలయం ఎక్కడ ఉందో ప్రతాప్ సింగారంలో అక్కడికి వెళ్ళి మిడ్ నైట్లో ఈ టైంలో నమాజ్ చేసుకుంటూ అక్కడ దేవాలయాన్ని మొత్తం విగ్రహాలు పలగొట్టే ప్రయత్నం చేసుకుంటూ అక్కడ లైట్లని పలగొట్టే ప్రయత్నం చేస్తే మా యువమోర్చా నాయకులు ఎవరైతే అక్కడ ఆ సందర్భంలో అక్కడ గుడికి వెళ్ళిన ప్రాంతంలో ఉన్న కార్యకర్తల దగ్గరికి వెళ్తే వెంటనే చూసి అతన్ని ఆపడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు అందరూ వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి అతను దేహశుద్ధి చేసి పోలీసులు అప్పగించారు. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందుకు ముత్యాలమ్మ టెంపుల్ కానీ, మొన్న పురాణపూర్లో శివాజీ మహారాజ్ ఎక్కడ ఉందో విగ్రహం ఉందో అక్కడ కానీ, మల్కాజ్గిరి సఫిల్గూడలో అమ్మవారి టెంపుల్ కానీ ఎక్కడ చూసినా కానీ హిందూ దేవాలయాల మీద, హిందూ అమ్మాయిల మీద, గోమాతల మీద ఏ విధంగా దాడి జరుగుతుందో. అయితే ఈ యొక్క రేవంతుద్దీన్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అంతకుముందుకున్న కేసీఆర్ నిజాం గవర్నమెంట్ కానీ ఈ రేవంతుద్దీన్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా హిందువులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే చెంగిచెర్లో మనం చూసినాం ఏం జరిగిందో. 2 సంవత్సరాల కింద పెద్ద ఎత్తున పిట్టల బస్తీలో అక్కడ ఉన్న లేడీస్ని కూడా కొట్టడం జరిగింది. అప్పుడు ఇదే కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడదాం. ఇదే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ప్రతాప్ సింగారం డబుల్ బెడ్రూమ్లో దాదాపు 1000 సంఖ్యలో ముస్లింస్ అందరూ అక్కడ జమ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ లోకల్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పీర్జాద్గూడలో ఇంకో మినీ పాకిస్తాన్ అవుతుంది, నారపల్లి ఒక మినీ పాకిస్తాన్ అవుతుంది.
బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు, ముస్లింలు, ఇతర దేశస్తుల నుంచి అందరూ వచ్చేసి అక్కడ అరాచకం సృష్టిస్తే ఇందులో మీద దాడులు నడుస్తుంటే ఇంకా కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ పోలీసు వాళ్ళు కానీ చేతానితనం మనకు తెలియజేస్తున్నాం. ఎవరైతే మిమ్మల్ని మా కార్యకర్తలందరూ ఎవరైతే వాని పేరు జుబేర్ అని చెప్పి చెప్తుండే వాడిని తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్కి పోలీసులకు అప్పచెప్పి పిఎస్ కాడికి వచ్చి మా ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు అందరూ స్పందించి వెంటనే ఇక్కడికి వచ్చారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళపైన కఠినంగా కేసులు పెట్టి వాళ్ళని పీడీ యాక్ట్ వేసి లోపల వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. యువమోర్చా కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, హిందూ ధర్మానికి ఏమైనా, ప్రజలకి ఏమైనా ఇల్లీగల్ గా మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో మొన్న బాలాపూర్ లో సభ పెట్టినాం మనం, చలో బాలాపూర్ అని చెప్పి రోహింగ్లా ఎల్లగొట్టాలని చెప్పి మేము పైకి విశ్వ హిందూ పరిషత్ భజంతలకు ఇష్యూని తీసుకెళ్తాం. వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళని దేశం దాటియకపోతే కార్యకర్తలు అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చెప్పి గవర్నమెంట్ కి ఇటు పోలీసులకు హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. పర్సన్ పోవద్దు. క్రైమ్ నెంబర్ 276 కష్టం పెట్టుకోవడం లేదు. నేను పోలీసులు ఆకలి ఉంటాడు. ఎఫ్ఐఆర్ ఇక్కడ ఎఫ్ఐఆర్ అయ్యాక మీ చేతిలో పెట్టినాక నేను పోతాను. పర్సన్ వెళ్ళొద్దు. మీరు మంచిగా మీకు చెప్తున్నాను. 276 ఇది ఎక్కడ ఉంది? ఎఫ్ఐఆర్ ఇచ్చినా ఇచ్చినాక కూర్చుంటాను. నేను ఎఫ్ఐఆర్ వేయకుండా అన్నా పర్సన్ పర్సన్ అయితే పంపించొద్దు. ఉంటే ఇక్కడ నేను ఇక్కడికి వెళ్తాడు. ఎఫ్ఐఆర్ మీ చేతిలో పెట్టే వరకు ఎఫ్ఐఆర్ అయ్యే వరకు ఎఫ్ఐఆర్ చేతిలో పెట్టక ముందు నేను ఇక్కడి నుంచి వెళ్తే అయ్యో అయిందా ముందు అప్పుడు ఏమంటారు అనుకున్నా పోరాటం పోవాలనిపించి ఆ పిచ్చోడు అని ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ 276 తీసుకున్నా. నెక్స్ట్ 276 రాసుకోండి. కంప్లైంట్ పోలీస్ స్టేషన్ సార్ ఇది. నీకు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీజర్ అది. కంప్లైంట్ తీసుకున్నాం ఇక్కడే, మిమ్మల్ని ఎవరు రమ్మట్లేను. పోయి స్కాన్ చేసి అప్లోడ్ ఎఫ్ఐఆర్ వస్తుంది. సెకండ్ థర్డ్ ఏం లేదు అందులో. చట్టం చెప్తున్నా మీకు 200% ఎఫ్ఐఆర్ అయినా ఇక్కడి నుంచి పోతాను. అప్పుడు ఇన్నే ఉంటాను నేను. ఎఫ్ఐఆర్ అయ్యేవారు నేను ఇక్కడ ఉంటాను. ఫస్ట్ ఇన్సిడెంట్ అయినప్పుడు మొట్టమొదటి రిపోర్ట్ ఎఫ్ఐఆర్ మీరు రిపోర్ట్ రాసుకోండి సార్. కంప్లైంట్ తీసుకున్నాం. ఎఫ్ఐఆర్ మీరు కూడా రాయండి సార్. క్రైమ్ నెంబర్ అది ఆన్లైన్ చేయాలి కదా, రాసుకోండి. అది క్రైమ్ ఎఫ్ఐఆర్ వచ్చేవారు ఇక్కడ ఉంటాను నేను. చెప్తున్నా క్లియర్ మీకు. మీరు అందరూ ఏమంటారు? ఇక కాదంటే మీ ఇష్టం. మీ చట్టపరంగా చెప్పినా మీ ఇష్టం అంటే చెప్పేయండి, బాగుండదు. చెప్తున్నా